అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అగండి దోస్తులు, ఈ రోజైతే ఒకటే వీడియో వస్తదన్నమాట. ఎందుకు అనంటే మేమైతే ఊరికెళ్తున్నాం దోస్తులు. ఆఫ్టర్నూన్ ఈ రోజు మా ఆడపడుచు వాళ్ళు సమ్మక్కకు మేకతోటి చేస్తున్నారు దోస్తులు. ఇక ఆమె రేపైతే జాతర పోవాలి. ఈ రోజైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం దోస్తులు. ఇక ఈ 3-4 డేస్ కొంచెం బిజీగా ఉంటాము. వీడియో ఒకటైనా రావచ్చు, లేకపోతే రెండైనా రావచ్చు. మాకు టైం ఉంటే తప్పకుండా చేసి పెడతాము. ఆ వీడియో లేకపోతే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం దోస్తులు. ఈ ఒక్క 4 డేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ మేమైతే తిరిగి మండే రోజు మా ఊరికి మేము వచ్చేస్తాం అన్నమాట. కొంచెం ఈ 4-5 డేస్ కొంచెం బిజీ ఉంటాం. ఎంత బిజీ ఉన్నా ట్రై చేస్తాం మీకోసం వీడియోస్ చేయడానికి. కానీ ఏదో ఒక రోజు వీడియో రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఫీల్ కాకండి దోస్తులు, ప్లీజ్. మేమైతే తప్పకుండా పోస్ట్ చేస్తాము. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 63 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నాకు భయం భయం అవుతుంది. ఇల్లు పోయిర్రో ఇంటికి, ఇంకా మా డాడైతే ఫోను ఎత్తలేడు. దేవుడా ఎట్లయినా చేసి శ్వేత ఒప్పుకునేటట్టు చూడు దేవుడా. అది లేకుండా నేను బతకలేను. నేను తప్పు చేసినా చెయ్యలేదు అంటలేను, కానీ నేను చేసిన తప్పుకు నాకు శిక్ష పడ్డది కదా. ఇక ఆ శిక్షకు ఎందుకు పడ్డది దాన్ని సరిదిద్దుకోవాలనే నేను ప్రయత్నం చేస్తున్నా. ప్లీజ్ దేవుడా, శ్వేత ఒప్పుకొని నా ఇంటికి వచ్చేటట్టు చూడు దేవుడా. ఈ ఊరికైతే వచ్చినాం కానీ వాళ్ళ ఇల్లు ఏడున్నది తమ్మా ఏమోనే అన్నా, నాకు కూడా తెలియదు. ఈ పోరడు నాకు లేనిపోని రంది పెడతాండు. ఇప్పుడు పోయి వాళ్ళను అడిగితే ఊకుంటారు వాళ్ళు. చెప్పులు చీపిరందుకొని చంపుతారు. రాముకు మందు పెట్టినాక ఆమె మీ ఇంటి ముందుకొచ్చి వేడుకున్నప్పుడు సరే అని ఒప్పుకొని పెళ్లి చేస్తే అయ్యే పోవు కదా. ఇవంతా పెద్ద పంట ఉండునా మీకు? పోనత్తుందేమే. హలో, పోయిర్రానే ఊరికి? వచ్చినాము. ఈడ రోడ్డు మీద నిలుసున్నాము. ఇల్లు ఏడా తెలియదు కదా. అట్లనే సీదా ఓర్రి. ఆ రోడ్డుకు సీదా పోతే ఒకటే ఇల్లు ఉంటది, షెట్ ఉంటదాడా. ఎవరి ఇల్లులు ఉండయి, అదే ఇల్లు. సరే పోతాం. సరే తీ, పోయినాక నాకు ఒకసారి ఫోన్ చేసి ఆన్లా ఉంచుర్రి. ఆమె ఏమంటాందో మీరేమంటుర్రో అన్ని ఇంట నేను. సరే సరే తీ ఉండు. ఏందట? అదే గిట్లా సీదా ఓర్రి, లాస్ట్కి ఒక ఇల్లు ఉంటది, ఒకటే షెట్ ఉంటది, ఎవరిది ఇల్లుండయి అదే ఇల్లు అని అంటాండు. ఫోన్ చెయ్యి, ఫోన్ ఆన్లనే ఉంచు అని అంటాండు. సరే సరే దా. నాకు భయమే అయితాంది, ఏమొచ్చుడో ఏమో పో. చేసిన దానికి అనుభవించక తప్పది. ఇదే ఇల్లున్నట్టున్నదే అన్నా. నువ్వైతే ముందుగాల విలువు, లొల్లద్దు ఏదద్దు, మీతోటి మాట్లాడదామని వచ్చినవని చెప్పు. సరే పిలుస్తావు, నాకు భయమే ఉన్నది. శ్వేత, ఓ శ్వేత, ఓ శ్వేత. దాని ముఖం ఎట్లా చూడాలి? ఆ రోజు గన్ని మాటలు అంటిని దాన్ని. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని దాని ముఖం చూడాలి? నాకైతే అర్థమే అయితలేదు. మీరు ఎందుకు వచ్చిర్రు నా ఇంటికాడికి? అట్లా అనకే బాపు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చినావు. జరా నువ్వు కోపానికి రాకు. ఏదన్నుంటే నిమ్మలంగా మాట్లాడుకుందాం గాని కోపానికి రాకే బాపు. నేను ఆ ఊరి సర్పంచ్ని. ఓ బాబు, నువ్వెవ్వలైనా మంచిదే. నా ఇంటికాడికి ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. నేను నలుగురిని విడిపించి తన్నిపిచ్చే లోపే మీరు చక్కగా ఎవ్వాలి ఎట్లా వచ్చిర్రో దారి అదే దారి పొంట ఓర్రి. అట్లా అంటే నడుతుందా? ఏదో అయిందేదో అయిపోయింది. అంతే మరి. అయిపోయిన దాని గురించి మళ్ళా తవ్వుకునుడు ఎందుకు? లేదో మాట్లాడదామని అచ్చిర్రే. నీ మనవరాలతోటి మాట్లాడేది ఇన్నాక ఇక మీకు ఇట్టమైతేనేమో సరే, లేకపోతే వెళ్ళిపోతాం. అట్టిగా ఎందుకే ఒర్రుడు? నలుగురింటే 4 లోకాలు ఇన్నట్టు. వాళ్ళకు సిగ్గున్నదా, శరం ఉన్నదా కొంచెమన్నా నా ఇంటికాడికి రానీకి? దొంగ బాట్కవులారా, ఎందుకు వచ్చిర్రా మీరు? ఆ రోజున నా మనవరాలని ఇంటికి పట్టుకొని వస్తే ఎన్నెన్ని మాటలు అన్నారు. రోడ్ మీద నిల్చోబెట్టి గర్భవతిని చూడక ఇష్టమున్న మాటలు మాట్లాడిర్రు. ఈ రోజు నా ఇంటికి వస్తే నేను మర్యాద ఇచ్చి కూసోబెట్టి నేను మాట్లాడల్లా? మీదే అనుకుంటారా? మీదే నడుతుంది అనుకుంటారా? దేవుడు అనేటోడు ఉన్నాడు.
అయితవాయనే బాపు ఏదో తప్పో ఒప్పో మాది జరిగిపోయింది. జరిగిపోతే ఇప్పుడు ఏం చేయమంటున్నావు? నా మనవరాల్ని సాంపుతారా ఏంది మీరు అందరు కలిసి? అసలు మీరు ఎందుకు వచ్చిర్రు? ఇగో శ్వేత అయిందేదో అయిపోయింది. నువ్వేవనివిరా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? అసలు నువ్వేవనివి? మీరందరూ ఎందుకు వచ్చిర్రు? నా ఇంటికి నేనున్న కాడికి రావాల్సిన అవసరం ఏమున్నది? చెప్పందుకొని ఇదంతా, చీపిరందుకొని ఇదంతా, నడువుర్రి చక్కగా. అబ్బో నాకేం మాట్లాడాలి దాంతోటి, మొత్తం కోపం కొద్దీ ఉర్రబట్టే. ఎట్లా ఫోన్ వస్తుంది, బాడకేమో ఫోన్ చేయబట్టే. ఆన్లో పెడతావు. అయితవాయవ్వా అయిందేదో అయిపోయింది. నీ కాళ్ళు పట్టుకుంటాం, నీకు దండం పెడతాం. నా కొడుకు పిచ్చోడు అయితాండు, నిన్ను కావాలని అంటాండు, లేకపోతే చచ్చిపోతా అని అంటాండు. అన్నిటి దోలకరాపో. చెప్పులు గుచ్చి మెడలేసి ఊరంతా తిప్పుకుంటా అదంతా వేస్ట్ గాడు. ఇప్పుడు గుర్తుకొస్తున్నానట్నా వానికి? నేను మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? దొంగ బాడకవు ఒకటి ఒక్తే ఒక్క దాన్ని వాడుకునే బాడకవు వాడు. ఆయనకి నేను కావాలట్నా? వాడు నా జీవితం సర్వనాశనం చేసిండు. మీరందరు కలిసి నా జీవితం సర్వనాశనం చేసిర్రు. మీరు చేసిన పాపం ఖచ్చితంగా మీకు నేను తిడుతూనే ఉంటా, మీకు తలుగుతూనే ఉంటది. గవన్నీ ఏమంటావు గాని ఇప్పుడు నా కొడుకు ఏబట్టే నీకు కడుపాయే. కడుపులా ఇప్పుడు పిల్లో పిల్లగాడో వెరుగుతాండు. ఏ సిగ్గులేని దానా దొంగరండా, ఎవరిని ఉంచుకుందో 10 మంది ఉంచుకున్న ఆడిది ఆ 10 మందిలా ఎవడు కడుపు వేసిండో దానికి అని మాట్లాడిన ముండవు నువ్వు. ఇప్పుడు వచ్చి నా కొడుకు కడుపు వేసిండంటున్నావు. తాతాగా చీపిరేదే, చీపిరందుకొని దంతా నీ అక్క ఎట్లయితే అట్లాయే. అమ్మో ఇగో శ్వేత అయిందేదో అయిపోయింది. నీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతాం, నీకు దండం పెడతాం. ఏదో అయింది అయిపోయింది. వాని రాత అట్లయింది, నీ రాత ఇట్లయింది. మీ ప్రేమ ఎట్లా కలిసిందో ఆ భగవంతునికి ఎరక. ఇట్లా జరిగేది ఉన్నది, ఇట్లా జరిగింది. ఇక ఇప్పటికైనా వాడు చేసింది తప్పే అని వాడు కొంచెం బుద్ధి తెచ్చుకున్నాడు. నిన్ను కావాలే, నీకు భర్త ఉండాలి, నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిగా ఉండాలి. ఇయ్యాల రేపు భర్త లేని ఆడదాన్ని ఏమంటారు బయట అని ఆలోచించి వాడు పిచ్చోడైతాండు. పిచ్చోడైతే పిచ్చి హాస్పిటల్ ఎయ్యుర్రి. నా గురించి వానికి సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. నా జోలికి అత్తే మాత్రం నేను ఊకుండేదాన్ని కాదు చెప్తున్నా. ఎంతటికైనా తెగిత్తా, పోలీస్ స్టేషన్లకు పోతా, కోర్టుల కేసేస్తా. అవసరం లేదు. ఒక్కసారి నమ్మకం అనేది పోతే సచ్చినా కూడా రాదు. నేను కడుపు పెట్టుకొని నీ ఇంటి ముంగడికి వచ్చి గొడగొడ ఏడిచినప్పుడు ఎక్కడి వేందే? అవునే ఓరండా, ఎన్నెన్ని మాటలన్నవే దొంగముండా. ఇప్పుడు నీ కొడుకు ఎడతాండు, సప్తా అంటాండు అని మీ అవసరం కొద్ది నా దగ్గరికి వచ్చిర్రా? వాడు చచ్చినా మీరు చచ్చినా నాకు సంబంధం లేదు. ఓ శ్వేత, నేను నీకు తెలిసే ఉంటా, ఊరి సర్పంచ్ను. ఏదో ఇక మరి అట్లా జరిగింది. మీరు అట్లా లవ్ చేసుకున్నారు, ఇక మీ అదృష్టమో దురదృష్టమో అని అట్లా జరిగిపోయింది. ఇప్పుడు జరిగిన దాన్ని సరిదిద్దుకుంటారా, లేకపోతే అక్కడ వాడేడుసుడు ఇక్కడ నువ్వేడుసుడు అవసరమా? నేను ఏడుతున్నాను మీకు చెప్పినా? నేను సంతోషంగా బతుకుతున్నా, నన్ను ఇట్లనే వదిలేయండి. నేను అన్నీ వదిలేసుకొని నేను కోలుకోవడానికే నాకు ఇప్పుడిప్పుడే టైం పడుతుంది. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. మళ్ళొచ్చి నాకు పెద్ద భారతం ముంగటెత్తుర్రు. నేను కొనే ఆడదాన్ని కాదు. రండా ఎన్నెన్ని మాటలన్నది నా మనవరాల్ని. ఎవరి దగ్గర వన్నదో, ఎవరి దగ్గర వంట కడుపు వచ్చిందో, నా కొడుకు సంబంధం లేదు అని అన్నది దొంగరండ. ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏబట్టే వచ్చింది కడుపు అని అంటున్నావానే? ఓ సిగ్గులేందానా, నువ్వు కూడా ఆడిదానివే కదనే. నీ ఆడి పుట్టుక ఎడవేంది? గవ్వాన్ని కాదే బాపు. సరే మేము తిట్టినాం, ఇప్పుడు మీరు కూడా తిడుతుర్రు. మీరు తిట్టినా మేము పడతాము. అప్పుడు మీరు పడ్డరో పర్లేదో మీరు మాటకు మాట కూడా అప్పుడు అన్నారు. ఇప్పుడు నీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతాం శ్వేత. వాన్ తప్పు వాడు తెలుసుకున్నాడు, నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. అన్ని చంపపేర్రు. అసొంటి కొడుకును అన్నందుకు మీరు కూడా సావపేర్రు. ఎందుకు బతికిర్రు భూమికి బరువు. ఇప్పుడు నిన్ను వేసుకపోతే వాడు సత్తా అని అంటాండు. చచ్చినా మంచిదే. నేను వాణ్ణి నేను వాణ్ణి పెళ్లి చేసుకోను. దొంగ బాడుకోవు. నాకు 8 నెలలు పడ్డాయి.
ఆ పిల్లని చూసుకొని నేను బతుకుతా, నాకు ఎవ్వడద్దానే నేను ఇట్లా ప్రశాంతంగా బతుకుతున్నా. ఇప్పుడు వచ్చి నన్ను నా ప్రశాంతను డిస్టర్బ్ చేస్తా అంటే మాత్రం నేను అస్సలకే ఊరుకోను. అప్పుడంటే నా దగ్గర పైస లేదు, నా తోడు ఎవ్వరు లేరు, అమ్మ లేదు, నాన్న లేడు, మా తాత కూడా ఉన్నా ఏం చేయలేకపోతుండని సప్పుడేకున్నా. కానీ ఇప్పుడు నాకు నా కుటుంబం అంతున్నది. అందరినీ రప్పించి ఉరికిపించుకుంటా తంతం. అయ్యా పెద్ద మనిషి, నీకు దండం పెడతాం. వాళ్ళను ఎట్లా పట్టుకొని వచ్చినావో అట్లనే పట్టుకొని పో. ఇడా నాకు విలువ ఉన్నది, నా విలువ తీసేయకుర్రి. అమ్మో గింత ఘోరంగా మాట్లాడుతుర్రు. ఇక శ్వేత నన్నేడా పెళ్లి చేసుకుంటది, అది లేకపోతే నేను బతకను, ఇక నా సావే అవుతుంది. కాదు శ్వేత, నీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతామని అంటున్నాం కదా. నా కొడుకును పెళ్లి చేసుకొని నువ్వు పిల్లనే గంటవో పిల్లగాన్నే గంటవో నా ఇంటికాడ కానీ నా ఇంటికి కోడలుగా ఉండు. నాకేదున్నా ఏ ఆస్తున్నా నా కొడుకే అవుతుంది, నా కొడుకు పుట్టినోళ్ళకే అవుతుంది కదా. నిన్ను కోడలుగా చేసుకోవడానికి మేమైతే ఇప్పుడు ఇష్టపూర్వకంగానే వచ్చినాము. నా ముంగడికి రాయే ఒకసారి, వెనకెనుకుండి ఏం మాట్లాడుతున్నావు చెప్పు అందుకొందంతా. సిగ్గులేని ఆడిదానా, నువ్వు ఆడిదానివి కాదానే? ఆ రోజున నేను వచ్చి గుడగొడ ఎడతా అంటే నీకు కొంచెమన్నా కనికరం కలగలేదానే? ఇప్పుడొచ్చి నా ఇంటి ముంగడికి వచ్చి కోడలుగా వేసుకుంటానంటున్నావు, వేస్ట్ దానా. ఇగో అవన్నీ ముచ్చట్లు నువ్వు మాట్లాడకు. అక్కడ ఆడు పిచ్చోడయ్యి ఏడ్తాండు, నిన్ను కావాలని అంటాండు. వానికి ఎప్పురాబాయి నువ్వు, లేకపోతే వాడిని ఇక్కడికి రమ్మను, వాని చెప్పందుకొని సంపి మరీ చెప్పుతా. ఇట్లా మనశ్శాంతిగా ఉండనియుర్రి. నాకు పెళ్ళొద్దు, మొగడద్దు, పేరంటమద్దు, ఏదద్దు. అయిపోయింది. చిన్న వయసులోనే నేను మోసపోయినా. ఒక్కసారి మోసపోయిన ఆడదాన్ని మళ్ళా గెలకాలని చూడకుర్రి. శివశక్తిని చూస్తారు మీరు. ఇక ఏం చేద్దాం, ఆమెకైతే గట్లా మాట్లాడుతుంది. ఇక మరి పార్రి పోదాం. నీకు దండం పెడతాయా, నువ్వు తీసుకొని పో. నా మనవరాలు జోలికైతే రాకుర్రి. ఇంకోసారి నా మనవరాలి జోలికత్తే మాత్రం మేము పోలీస్ స్టేషన్కి పోవాల్సి ఉంటది, కోర్టులా కేసు వేయాల్సి ఉంటది. ఇవన్నీ కేసుల పొంట అవి ఇవి మమ్మల్ని తిప్పకుర్రి, మీకు బాంచను. నడువుర్రి చక్కగా ఇన్నుండి. నీ కొడుకు చెప్పే ముండా, వాడు నా జోలికత్తే బతకడని చెప్పు. నన్ను వదిలేసినోడు వదిలేసినట్టే ఉండని. నీ మేనకోడల్ని తెచ్చి నీ కొడుకు దగ్గర వండబెడితే ఇవ్వదనే, అది తెచ్చి పండబెట్టి ఇప్పుడు అట్లనే. నీ కొడుకు పండటానికి ఏ ఆడదైతే ఏందే, నీ మేనకోడల్ని వండబెట్టినాక వాడు నన్ను ఇచ్చిపెట్టిండు. ఇప్పుడు ఇంకో ఆడదాన్ని తెచ్చి పండబెట్టు, అట్లయితే నా జోలికి రాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా, నిజమే మాట్లాడుతున్నా. నీ కొడుకు బగ్గా కావురం ఉన్నది. ఆ కావురం వంచాలనంటే ఏదో ఒక ఆడదాన్ని తెచ్చి నీ కొడుకు దగ్గర వండబెట్టుర్రి. అప్పుడైతే వాడు ఇంకో ఆడదాని జోలికి ఓడు, లేకపోతే రోజుకొక్కదాన్ని గెలుక్కుంటూనే ఉంటాడు. నువ్వు ఆ మాటలు మాట్లాడకు, అర్థమైందా? ఆ కొడుకు గురించి ఏం తెలుసని బగ్గ మాట్లాడుతున్నావు? తెలుసు కాబట్టేరా మాట్లాడుతున్నా నీ కొడుకు గురించి. నా దగ్గర వండి నాకు కడుపు వేసి నన్ను మోసం చెయ్యలేదారా? ఇంకో ఆడిది రాగానే ఈ దొంగ ముండనే ఆడదాన్ని రప్పించి నీ కొడుకు దగ్గర వండబెట్టింది. అట్లా నీ కొడుకు నన్ను మర్చిపోయిండు. నేను ఇంటి ముంగడికి వచ్చి గొడగొడ ఏడిచినా కూడా నాకు ఆ కడుపు కాలే, అది ఎవడు చేసిండు అని నీ కొడుకు అన్నాడు, మీరు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నా దగ్గరకు వచ్చిర్రా మీరు? అట్లా అన్నారా? అవునన్నా, వీని కొడుకు నాతోటి మందు పెట్టిపించిండు నా మొగనికి. వీని కోసం నేను నా మొగనికి మందు పెట్టిన, అది నేను పెద్ద పాపం చేసిన. వీని వల్ల నన్ను ఉంచుకుంటా అన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, కడుపు తీపిచ్చుకోక అన్నాడు. అన్నైనాక జాడిచ్చి అన్నింటి వీడు కడుపు పెట్టుకొని వీనింటికి పోతే నన్ను నడి రోడ్డు మీద నిల్చోబెట్టి పోలీసులను రప్పించి పోలీసులకు పైసలు ఇచ్చి నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిర్రు. ఇంటి ముంగడ కూసోని గొడగొడ ఏడిచిన అన్న, వీళ్ళు నన్ను థూ అన్నారు తెలుసా. ఇప్పుడు నా కలకల వానికి దాకి వాడికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఎరగొట్టుకున్నాడు. వాడు జత్తా, ఇప్పుడు వాని అవసరం కాబట్టి వీళ్ళు వచ్చిర్రు. నీ అవ్వ గిదంతా కథ జరిగిందా? ఇక నువ్వు అప్పుడు ఊర్లో లేవే అన్నా, ఇక చెప్పలేదు నీకు. ఇక మరి గదంతా చేసినాక ఆ పిల్ల నీ కొడుకును ఎట్లా పెళ్లి చేసుకుంటదని అనుకుంటున్నావురా? అట్లా పెట్టు గడ్డి అన్నా, గడ్డి పెట్టాలకు నోట్లింత. దొంగ ముండా, ఒక ఆడదాన్ని గొడగొడ ఏడ్పించింది ముండా. అట్లనే నాశనమైపోతారే మీరు, సర్వనాశనమైపోతారు. అయ్యా
ఇంకోసారి అయితే మా జోలికి వచ్చుడు అవసరం లేదు. మా పిల్ల ఎవరిని పెళ్లి చేసుకోదు. మా ఇంటి కాడనే బతుకుతుంది. కట్టమో నారో కూలో కైకిలో వేసుకొని బతుకుతుంది. ఆ కడుపు కూడా మేము తీయించుకోమన్నాం, కానీ తీయించుకోను. నేను నా బిడ్డను చూసుకొని బతుకుతా. నా జీవితం ఇక్కడికే ఇక అయిపోయినట్టే. నేను ఎవరిని పెళ్లి చేసుకోను, ఎవరిని జోలికి పోను. నా పుట్టిన పిల్లల్ని సాదుకొని బతికి పెద్ద చేసుకొని వాళ్ళతోటే బతుకుతా, వాళ్ళతోటే సత్తా అని ఆ కడుపు ఉంచుకున్నది. వాడు అవసరం లేదు అన్నోనికి మళ్ళీ ఎందుకు వస్తుందయ్యా? ఆ బిడ్డను చూసుకునే బతుకుతుంది. ఆ బిడ్డ జోలికి గాని నా మనవరాల జోలికి గాని అత్తే మంచి ఉండది. ఇంటున్నావురా బాడుకోవు దొంగముండా, ఇంటున్నావే? ఎన్ని మాటలన్నా మేము పడదామనే వచ్చినాం. నీ కాళ్ళు మొక్కుమన్నా కూడా మా కొడుకు గురించి మేము మొక్కుతాం. అయిందేదో అయిపోయింది. అయిన దానికి ఇట్లా నీ జీవితం నాశనమైంది. ఇప్పుడు నీ జీవితం మంచిగా కావాలంటే మీరిద్దరు పెళ్లి చేసుకొని ఒకరికొకరు ఉంటే అయ్యే పోతుంది కదా. అల్ల మొదటికే అత్తడేమ్రో వీడు. ఇవరిదాకా ఒర్రిందేంద్రా నీకు? మీరు నడువుర్రి, నాకు ఒర్రే అంత ఓపిక లేదు, నడువుర్రి. వాడు బాగా ఏడ్తాండు శ్వేత, నీ కోసం. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటాండు. ఏదో అది అంతా నేనే చేసిన. వాడు నిన్ను మర్చిపోవాలని నా మేనకోడల్ని తీసుకొచ్చి వాని మనసు నా మేనకోడల మీదకి మళ్ళేటట్టు నేనే చేసిన. తప్పంతా నాదే, కానీ వాంది ఏమీ లేదు శ్వేత. ఇక వాడు నేను చేసినట్టు వాడు ఆడిండు. అట్లనే ఇంకోదాన్ని తెచ్చి పండబెట్టిపోయే నీ కొడుకు దగ్గర. నన్ను పేరు పెట్టి పిలుస్తానవేమే చెప్పందుకుందంతా నీ అక్క. నువ్వు తన్నినా పడతా నా కొడుకు గురించి. అదంతా నేనే చేసిన తప్ప నా కొడుకుది తప్పేమీ లేదు. ఇప్పుడు వాని బుద్ధికి వానికి తెలిసొచ్చి వాడు నిన్ను కావాలని కోరుకుంటుండు. కోరుకున్నప్పుడు ఒకటే చెప్పు, రాదట పెళ్లి చేసుకోదట, నీ ఆ జోలికి రాకమని చెప్పింది అని చెప్పు నీ కొడుకుకు పోయి. మీరు ఈ నుండి పోతారా? లేకపోతే నేను పిలిపించటోళ్ళని పిలిపించి తండ్రిపియల్లా? మేము ఎందుకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం అని అర్థం చేసుకోర్రి. ఇంకా 2 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నా కూడా మేము మీకు చెప్పు దెబ్బలు చీపిరి దెబ్బలు తప్పాయి. వారా ఓర్ వారిపా ఏ కాళ్ళు మొక్కుతాం, అయినా నేను ఇద్దరం మొక్కుతాం. జరా అన్ని వేసుకొని ఒక్క కాడ బతుకుర్రి. కావాలంటే వేరే కాడ కిరాయన్న ఉందురు. పుట్టబోయే పిల్లో పిల్లగాడో మా ఇంటికి వారసుడో వారసురాలో గాని వాడు నిన్ను కావాలని కోరుకుంటుండు. ఈ అక్క మళ్ళదే ముచ్చట మాట్లాడుతుందేమ్రా? గడ చీపిరుంది తేపోయే. వాయే ఇక వా. పోతే ఇప్పుడు ఆడుకుంటాడానయ్యా? వాడు ఇన్నాడు కదా మాటలు, నడుపా. వారిని అత్తన్నా కాదమ్మా. ఇప్పుడు వానికి నీకు ఏదో ప్రేమ అయితే నడిచింది, కడుపు అయితే వేసిండు. వాడు అయిందేదో అయిపోయింది. నిన్ను ఏడిపించినందుకు వాడికి యాక్సిడెంట్ అయింది. వాళ్ళకు కొన్ని లక్షలే అదైపోయినాయి. ఇప్పుడు కోలుకున్నాడు. మరి మీ ఇద్దరి జీవితాలు ఇట్లా నాశనం అవడెందుకు? వాళ్లకు మస్తు ఆస్తి ఉన్నది. నువ్వు పెళ్లి చేసుకొని ఆ పిల్లగాన్నో పిల్లను వాళ్ళ ఇంట్లో కంటే నువ్వు మంచిగా బతుకుతావు కదా. అన్నా, నువ్వు నా అన్న సొంటివి. నాకు అన్నం లేరు కానీ చెప్తున్నా ఒకటే ముచ్చట. ఇయ్యాల రేపు ఆస్తి అంతస్తు గొప్ప కాదే. ప్రేమానురాగాలు గొప్ప. మనం సచ్చేటప్పుడు ఏమన్నా ఆస్తిని నెత్తి మీద పెట్టుకొని పోతామా? నా పిల్లను వాళ్ళు ఘోరంగా మాట్లాడిర్రు, ఘోరంగా చేసిర్రు. నా పిల్ల జీవితం ఎటు కాకుండా చేసిర్రు. నేను అనేటోని లేకపోతే నా పూరి రోడ్డు మీద ఏడ ఉండునో ఏడ సచ్చునో బతుకునో. ఇవాళ వరకు వాళ్ళ అయ్య అవ్వ వాళ్ళు కూడా దీన్ని దూరం కొట్టిర్రు నా మనవరాల్ని. నేను దగ్గరికి తెచ్చుకొని నేను సాదుకుంటాను. ఇప్పుడు వానికి ఒకటి పోతే ఒకటేనాయే అని మరదలు దూరం అయిందని ఇప్పుడు వాడు నన్ను కావాలని అంటాండు. రేపటి రోజు నా అవ్వ ఇంకెవరు నన్ను తెచ్చి పెడితే నన్ను ఇంట్లోకే ఎలగొడతారు. ఇంకా నమ్మి నమ్మి నేను మోసపోయే కంటే ఇప్పుడే దూరం ఉండి మనశ్శాంతిగా బతికింది నయ్యం కదనే అన్న. దయచేసి చెప్తున్న వాళ్ళని తీసుకొని ఇంకోసారి నువ్వు రాకు. వాళ్ళ జోలి నాకు అవసరం లేదు. వాడిని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా లేను. ఇదే ముచ్చట పోయి వాళ్ళకి చెప్పు. సరే సరే. చూసినవా ఏ తాత, నిన్న వాడొచ్చి చూసిపోయి ఇయ్యల్లా అయ్యను అవ్వను నా దగ్గరికి పంపుతాండు. సిగ్గులేని బాడుకోవు.
కాదవ్వా ఇప్పుడేమో నీ ఎంబడ పడ్డరు ఆనికి ముందు తెలివి లేదట్నా ఇప్పుడు కాలు ఇరగొట్టుకున్నాక నిన్ను కావాలని అంటాండు వాడింక పని చేసి నిన్ను సాపుతాడు వానికి కట్టం చేసుకుంటా నువ్వు పెట్టాలే అని చూస్తారు ఇక నా కొడుకు ఎట్లాగో పని వేయలేడు పెద్ద పెద్ద పనులు చెయ్యలేడు ఇక దీన్ని వేసుకుంటే ఇద్దరు ఎట్నన్న సావని అని వీళ్ళ ఐడియా నాకు వచ్చింది తీట అని వానికి ఎత్త నేను వాన్ని ప్రేమించినందుకు ఇప్పుడు అనుభవించలేనా? సరే సరే తీయవ్వా గంతా టెన్షన్ తీసుకొని ఒరి నవ్వుకొని నీళ్ళు తాగుపో నాకంత మంటలెత్తంది వాళ్ళని చూస్తే. దొంగ ముండ వేస్ట్ది ఎన్నెన్ని మాటలు అన్నది నన్ను, అది సర్వనాశనం అయిపోను. ఎవరి పాపం వాళ్ళకే బిడ్డ నిన్నన్నోళ్ళేమో పాగు పడలేరు మీదికేం రాలేరు చూసినావా మళ్ళా నీ అవసరం కాడికి నీ కాళ్ళకే ఆడికి చిర్రు కాళ్ళు పట్టుకుంటామని అంటారు. దేవుడు ఒక్కొక్కసారి అట్లా కిందికి మీదికి ఎత్తా అంటాడు జీవితాలు. కిందికి వేసినప్పుడు బాధపడద్దు, మీదికి వేసినప్పుడు నవ్వద్దు. సరే తీ తాత. అబ్బా నేను పోయి సైడ్కు మాట్లాడినా కూడా ఆమె ఘోరంగా మాట్లాడుతాంది. నీ అవ్వ నీ కొడుకు ఇంకా దొరకరా? దొరికిన వరకు పెళ్ళి ఏ దుర్తీయలేవు. అదే ముచ్చట మేమంటన్నమే అన్న ఆ బాడుకోవు దీన్నే కావాలంటాండు, దీన్నే పెళ్లి చేసుకుంటాడట, దీన్నే కావాలి, ఆ కడుపులో ఉన్న బిడ్డ నాదే, నా బిడ్డను నేను వదిలిపెట్టా అని నేను చెప్తా లేకపోతే అది చేసుకోపోతే అని మమ్మల్ని బెదిరించి చంపుతాండు. ఏం చేయమంటవే అన్న అంతోటి మాకు రామగంట ఉన్నది. ఇక ఏదో ఒక తీరు అయినను మరిపియుర్రి ఈ అమ్మాయిని, ఈమె వేసుకోదు. ఆమె మాటలు చూస్తా అంటే తెలుస్తలేదా మీకు? తెలుస్తాందే ఏం చేసుడు దేవుడా. ఈ బాడక విన్నాడు ఫోన్ చేసి వినబెట్టిన అన్ని మాటలు. ఇక వానిట్టం దానిట్టం సత్తే సావని ఇక ఏం చేస్తామే అన్నయ్య, ఇంతకంటే ఏం చేస్తాం. సరే ఇక వారి టైం అవుతుంది, నాకు కూడా పని ఉన్నది. సరే అన్న వచ్చినందుకు థ్యాంక్స్. నా మాట మీదకే వచ్చినావు గాని ఇక ఊర్లో అయితే ఎవరితోటి ముచ్చట అనకే, నేను ఎందుకంట. సరే పా అన్న. ఏమంతా నేరం చేశాను నేను, ప్రేమను అలుసుగా చూడకే చెలి, ఏం చూసి నేస్తం అయ్యావో నాకు, మనసును అడగవే నిజాలేంటని, గడిచిన కాలం తిరిగి రాదుగా, రేపటి నీడలో వెలుగులేదుగా, బదులు లేని ప్రశ్నగా ఎటు కదలలేనుగా. శ్వేత నిన్ను మర్చిపోలేకపోతున్ననే శ్వేత, నీ మనసును గాయం చేసి నేను ఇప్పుడు ఎంత అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలిసే శ్వేత. నీ కోసం నేను చావడానికైనా రెడీయే, ఇక నేను బతికి లాభం లేదే శ్వేత. నాకు నువ్వు కావాలనే శ్వేత, నిన్ను బంగారం లెక్క సాదుకుంటానే శ్వేత. నేను చేసింది తప్పేనే, ఆ తప్పుకు నువ్వెంత పెద్ద శిక్ష చేసినా కూడా అనుభవించడానికి రెడీగా ఉన్ననే, కానీ నిన్ను వదిలిపెట్టి ఉండలేనే శ్వేత. ఈ మాటలు వింటాంటే నువ్వు రావని తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలనే నాకు అర్థమైతలేదు, ఏం చెయ్యాలో కూడా నాకేమూ తోచట్లేదు శ్వేత. శ్వేత చూసినావురా, ఇన్నవారా మాటలు. ఇక నీ గురించి ఎన్ని మాటలైనా పడి అత్తన్నావు, ఇక ఆమెను మర్చిపోరా, నీ కాళ్ళు మొక్కుతాం. నువ్వు మంచిగా ఏదో ఒక పని చేరుకున్నాక ఎవరో ఒకరు నీకు తప్పకుండా నీ గురించి వస్తారా శ్రీను. ఇప్పటికైనా అసొంటి దాన్ని మర్చిపోయి నువ్వు మంచిగుండ్రా, జరా మమ్మల్ని మంచిగా బతకనీరా. నానా నేను బతకనారా ఇక? బతక అంటే ఎట్లరా గుద్దుకొని సావమంటున్నావురా బాడుకో. నిన్ను ఒక్కొన్ని కన్నందుకు మమ్మల్ని గింత కోసం ఉంచుకోబడితేవి, నీ గురించి పోయినావు, దాన్ని అడిగినావు, ఇంకేం చేయమంటున్నావురా? అది అద్దంటే అద్దని మొత్తుకోబట్టరా దేవుడా, ఏం చేయమంటావురా? ఇక నువ్వు చచ్చుడేంద్రా, మేమే చస్తావురా. కొట్టుకోకే ఆగే, కొట్టుకోకేం చేయాలయ్యా, ఈ బతుకు పాడుగాను.
అంతా నువ్వే చేసినవే అమ్మా, నా జీవితాన్ని ఎటు కాకుండా చేసినావు నువ్వు. ఆ దొంగ ఉండనింటికి లేకపోతే అయిపోవు. నువ్వే చేసినవి ఇదంతా. నా బుద్ధి పాడుగాను, నా బుద్ధి ఎప్పుడు గడ్డి తిన్నది. లేకపోతే నేను చచ్చిపోతా. ఈ సచ్చుడాగులవోను బాడుకోవు. మరి నువ్వు చచ్చేది ఉంటే నిన్ను అప్పుడే చంపితే అయ్యే పోవు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు లచ్చలు లచ్చలు పెట్టి నిన్ను బతికిపించుకున్నావు, నిన్ను మంచిగా వేసుకున్నాం. కొంచెమన్నా మా మీద కనికరం అనిపిస్తలేదురా నీకు? అద్దురా కొడుక అద్దురా, మాకు ఎవరు లేరురా కొడుక, నిన్ను చూసుకొని బతుకుతున్నావురా కొడుక. ఏదో అయింది అయిపోయింది బిడ్డో. అందరి జీవితాలల్లో తప్పులు జరుగుతూనే ఉంటాయి, అత్తనే ఉంటాయి, పోతూనే ఉంటాయి బిడ్డో. గాని నువ్వు ఎట్లాంటి ఆలోచనలు తీసుకోకు బిడ్డో. నీకేమన్నా అయితే మేం బతకలేవురా కొడుక. నాకు ఎవరున్నారా? నువ్వు ఒక్కోని పుట్టినందుకు నిన్ను గౌరవంగా సాదుకున్నాం గాని దేవుడు నీ రాత గిట్లా రాసిండు. అయిందేదో అయిపోయిందిరా. ఆమె నిన్ను పెళ్లి చేసుకునేటట్టు లేదు. ఏమో నువ్వు మంచిగుండి ఏదన్నా పని చేస్తే ఆ పనిని చూసి అయినా కూడా ఆడు పని చేస్తాడు, దాని దగ్గరకు పోతా అని పిల్లను ఎత్తుకొని అత్తది కావచ్చు. నువ్వన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే పెట్టుకోకు. నీ కాళ్ళు మొక్కుతాంరా. ఏడవకురా కొడుక ఏడవకురా, తప్పంతా నేనే చేసిండ్రా. అయ్యో దేవుడా, నా కొడుకు మంచిగా ఉండాలే. ఇంకా పెళ్ళైన ఆడిదంతి నా కొడుకు ఎందుకు అని నా కన్న గడుపు కొట్టుకొని నేను దూరం చేసిండ్రా. నేను చేసిన తప్పే అదిరా. ఏ కన్న తల్లైనా ఒప్పుకోదురా కొడుకు చెడిపోతంటే చూడదురా. నా పిల్లగాళ్ళు పెద్ద పెరగాలి, మంచిగా చదువుకోవాలి, జాబులు తెచ్చుకోవాలి, మంచి అమ్మాయి నా ఇంటికి కోడలుగా రావాలని అనుకుంటుందిరా కన్న తల్లి. ఎవ్వలైనా ఏం లేనిదైనా కూడా అదే ముచ్చట అనుకుంటుందిరా పుట్టిన పిల్లల గురించి. తప్పు చేసినావు అని నన్ను అంటున్నావు కానీ నేను నువ్వు మంచిగా ఉండాలనే కదరా నేను ఇదంతా చేసింది. కానీ ఏం చేద్దాము, దేవుడు గిట్ల రాసి పెట్టిండు. అయ్యో శ్రీను, నువ్వు కూడా ఏడవకు. అయిందేదో అయిపోయింది. గతాన్ని మర్చిపోయి మంచిగా బతుకుదాం జరా. నీకేమన్నా అయితే మేము బతకలేం కొడుక. ఏమో ఆలోచించక మంచిగా ఉండు. తిన్నవా రజిత అన్నం? తిన్నారామక్క, మీరు తిన్నారా? తిన్నాం. ఇక నీళ్లు పోసుకున్నందుకు పీట తెచ్చుకొని కూసో. ఏడుకొచ్చినా బయటకొచ్చినా కూడా, ఎందుకనంటే కింద కూసోవద్దు. గదే రామక్క, ఈయన పోయేటప్పుడు మరీ చెప్పుకుంటా పోయిండు. బయట కూర్చున్నావు గాని పీటేసుకొని కూర్చో అని, మళ్ళా వెళ్తే తిడతాడు అని పీటేసుకొని కూర్చున్నారమ్మక్క. అయితవైతే ఇక బీడీలు చేద్దామనంటే ఈ ఆడకట్టుకు ఎవ్వరు ఎత్తలేకపాయే. ఇక లత కడుపుతోటే ఉండే, నువ్వు కడుపుతోటే ఉంటివి. సొనర్సక్క ఏమైందే, ఏం చేస్తారు? బీడీలు ఎత్తలేవా రామా? తిన్నా నర్సక్క, మీరు తిన్నారా? తినేటి వెళ్ళినా. ఏం బిడిలు వేయాలే, ఒక్కదాన్ని అయిపోయినా చేయబుద్ధి అయితే లేదు. అదేంటి? రాజు ఉన్నాడు ఇంట్లో, అందుకే వెళ్తలేదు. రాము పోయిండా డ్యూటీకి? పోతాండు. ఇంటిస్తారే మరి నెలకు? లారీ మీద పోడు కదా నర్సక్క, 20,000 ఇస్తారు నెలకు. అని పొద్దుగాల పోతే సాయంత్రం అవుతుంది పాపం. అయితే మరి పని చేసుకోవాలి పాపం. వాడు దుబాయ్లా లచ్చలు సంపాదించేటోడు. ఇక ఇక్కడికి వచ్చినాక వాడి పరిస్థితి గిట్లాయే. ఆ దుబాయ్ పాడగాను దుబాయ్ పోవుడు ఎందుకు నర్సక్క? ఉన్న కాన్నే పెళ్ళం మొగుడు పిల్లలు అందరం కలిసి మెలిసి వండుకుంటా పని చేసుకుంటే చాలదా? ఆడిపోయి ఉంటే ఈడ పిల్లలకు భార్య పిల్లలకి ఏదైనా వాళ్ళకు బాధ అనిపిస్తుంది. నిజమే కానీ పోయేటోళ్ళు బొచ్చడు మంది పోతుర్రు. బతుకుదేరు ఇక కడుపు గురించి ఎంత దూరమైనా పోవాల్సిందే, ఎంతైనా కష్టపడాల్సిందే. అంతే కదా. బయలోనే బల్లివలిగే సారం సిల్లదొలిదే బయలోనే మందలియకుండా పోతానమేమ్రో. వడకట్టు వాడొల్లాను అందరినీ మందలించుకుంటా అత్తన్నా. ఆడోళ్ళని మందలిస్తాను, నేను ముసల్దాన్ని నన్ను మందలిస్తలేవారా? కాదు నర్సక్క, తిరుపతి గారి దగ్గరికి పోతున్నా. ఏమైంది, తిన్నావా? గిడ కూసున్నావు. నా మీటింగ్ ఈయనేనాయే. చోటో వాలేది? చోటో వాళ్ళంటే వాళ్ళు మల్లక్క కావచ్చు. మల్లక్క నారా? నేను చెప్తావు మల్లక్కకు, నిన్ను పొట్టు పొడుదంటది మళ్ళా. ఏ చెప్పకు అట్లా కామెడీకి అన్నా. ఎటుపోయింది? ఇంకా రాలేదు రామా, ఇంట్లో ఏం చేస్తాందో.
ఓకే ఓకే బాయ్ బాయ్, నేను పోతాన్నా. తిరుపతి గారి దగ్గర పోవాలి, వాళ్ళు కట్టెలు కొట్ట రమ్మన్నారు. ఆడి పోవాలి, కొట్టాలి, వాళ్ళు పైసలు ఏమన్నా ఇస్తే పెగ్గేయాలి, తినాలి, పండాలి. గదే నా పని రోజు. ఆ తిరుపతి గాడు పైసలు జమ చేసుకొని ఇక పాయకాన కట్టించుకుంటే ఏమైతుందిరా? ఓ అత్తాంది దొడికి అత్తాందని ఒకటే ఉరుకుడు ఉరుకుతాడు. అది లావుల వాడి పాడైతే ఎట్లుంటది? పిండుకుంటాడు, ఏం చేస్తాడు? గమ్మతున్నారు మీరిద్దరు. అయితే పోరి పోరి. బయలోనే బల్లి వలికే, బయలోనే బల్లి వలికే. బాయిలా బల్లి వరుకుతాంది పో. పాపం వీళ్ళు ఎవ్వరు లేరా వీళ్ళకి మరి? ఎవరు లేరు. ఆడు ఈడు ఇద్దరు దోస్తులు బగ్గా ఒకరిని పెట్టి ఒకరు అస్సలకే ఉండరు. అయ్యో అగో నానా. ఆ బిడ్డ, అందరు బాగున్నారా? బానే ఉన్నావు. నిన్ననే నీ బిడ్డని దగ్గరకు వస్తే మళ్ళీ ఇయాలనే వస్తున్నావు. ఈయన రావద్దా ఏంది మీ ఊరికి? అత్తవనే గాని ఏమో పట్టుకొని వస్తున్నావు కదా. ఈ ఊర్లో కొంచెం వేరేటోళ్ళది ఫంక్షన్ ఉన్నది. మా దోస్తోళ్ళ చెల్ల బిడ్డకు చెవులు కుట్టిస్తారు. ఇక కలిసి పోదామని అన్నాడు. ఆయనతోటి వచ్చిన ఇక నా బిడ్డను చూసి పండ్లు ఇచ్చి పోదామని అత్తన్నా. అయ్యో మరి ఫోన్ అని చేయలేదేందే? ఇక ఏం చేయాలి బిడ్డ, నేను రాననే అనుకున్నా. చేన్లుంటే రారా రారా అని ఫోన్ చేసిండు. ముత్తయ్య మామ తెలియదా? వాళ్ళే. సరే సరే తీదా ఇంట్లో కోదాం. ఇక ఇంట్లోకేం రావాలి కానీ అవ్వ, ఇగో 2 కిలోల షేపులు తెచ్చిన. ఈ లతవ్వ కూడా కడుపుతోటి ఉందని అన్నావు కదా, ఆమెకు 1 కిలోన్ని నువ్వో కిలోన్ని ఉంచుకో. మళ్ళీ రేపు కాక ఎల్లుండి మళ్ళీ ఏమన్నా పట్టుకొని అత్తా. ఈ 2 రోజులైతే ఇవి తిను. నీ అవ్వ గీడి దాకా వచ్చి ఇంట్లోకి రాను అని అంటవేందే? వాడ బువ్వ పెడతారట బిడ్డ. నువ్వు తిన్నాక పోదు తీయనంటే ఇక ఇవి ఇచ్చత్తా బిడ్డకు. ఇవి పట్టుకొని నేను ఆడ భోజనాల కాడ తిరుగుతా, అందరు మనిషి కోటి అని అంటారు. ఆయన అందరికి ఇచ్చినాక నీకేముంటాయి బిడ్డ? అందుకే నీకు ఇచ్చిపోదామని వచ్చిన. ఇక బువ్వ తిన్నాక ఇట్లా టైం ఉంటే వచ్చి కలిసిపోతుంది. ముసలోడు టపా టపా మాట్లాడుతూనే ఉంటాడు. అవునా? సరే సరే తియ్యి. ఓ అమ్మ, పోతున్నావు కదా, ఏమన్నా తీసుకొని పో బిడ్డకు అని ఒకటే వరుడు. తీసుకొని పోతుంది అనన్నా. ఇక రాంగా షేపులే ఉన్నాయాడా. వాడు బండి పెట్టుకొని కూర్చున్నాడు. ఒక షేపులే ఉన్నాయి, ఇంకా ఏం లేవు. నిన్ననే ఇత్తివి పైసలు అటు హాస్పిటల్లా యూయించుకొని రాంగా పండ్లు తెచ్చుకున్నాం. అయితే బిడ్డ తినాలే. కడుపులున్నోళ్ళు మంచిగా పెరుగుతారు, మంచిగా తినాలే, రక్తం ఉంటది. అక్కడ ఉండుమంటేనేమో ఉండపోతివి, అల్లుడు ఉండనీయకపాయే. ఇక ఎల్లుండి అమ్మను పట్టుకొని అత్తది. ఈడ వడగొట్టి పోతావో 2 రోజులు ఉంటది. సరే నానా. తండ్రులు ఉంటే గట్లా బిడ్డల మీద పానం కొట్టుకొని ఏదో ఒకటి పట్టుకొచ్చి ఇస్తారు. ఏదో అవ్వా, సాధనైన రోజులు ఇచ్చుడే ఉంటది, అచ్చుడే ఉంటది. ముసలోళ్ళమై అల్లా మంచాల పడ్డాక మనల్ని వాళ్ళు అరుచుకోపోతే ఇంకెవరన్నా అరుచుకుంటారా అవ్వా? అందుకే మనము సాతనైన రోజులు మనకు పుట్టినోళ్ళకి వేయాలి. మనకు సాతన కాని రోజు వాళ్ళు మనకి ఎత్తారు. మాట్లాడుతూనే ఉన్నావు, నీకు నోరు నొయ్యదా ఏంది? లోకంలా నెత్తి నొత్తుంది అన్నోళ్ళను ఇనే ఉంటావు, కాలు నొత్తుంది అన్నోళ్ళను ఇనే ఉంటావు, కడుపు నొత్తుంది అని అన్నోళ్ళను ఇనే ఉంటావు, చేతి నొత్తుంది అన్నోళ్ళను ఇనే ఉంటావు. కానీ నోరు నొత్తుందని ఎక్కడన్నా ఇన్నవా? ఎవరన్నా అన్నరా? నోరెందుకు నొత్తదవ్వా? నోరు ఉన్నదే మాట్లాడడానికాయే, దాని పనే అదాయే. నేను ఒక్క మాట అంటే 10 మాటలు ఒకటే నిమిషం మాట్లాడుతీ కదా. గంతే గంతే ఏం లేదు కానీ. లడ్డు పెట్టుబట్టవా నోట్లే తెరిచావు? నాకు మా ఉన్న ఇంటికాడ. నువ్వు ఎప్పుడు ఇన్నే కూర్చుంటావు? నీ ఎల్లేడుందో చూపిమంటే చూపిస్తనే లేవు కదా నాకు. వచ్చినప్పుడు చూపిత్తీ నానా ఉర్రకు పోయిగవో. ఇక్కడ ఈ అవ్వలు కూర్చున్నారు కదా, చెరోటి ఈ అవ్వలకు తింటారు. ఎందుకు మేమేమైనా బొత్తతోటి ఉన్నామా? బొత్త లేకున్నా కూడా బొర్ర ఉన్నది కదా, ఆ బొర్రలు వేసేయి. అబ్బో తీట ముసలోడే. 9 నెలల బొత్త లెక్కున్నది. వా పోతన్నా, అలా తవ్వకై తిన్నయ్యి. సరే. అవ్వకి బిడ్డ నోరు తెరిచింది, చూస్తాంది, ఒకటి తింటది. ఇల్లుండి అత్త మీ ఇల్లు చూపించావు. పైలం పోయేటప్పుడు టైం ఉంటారా? అత్తతి పండ్లు జాగ్రత్త పెట్టుకో. నువ్వు తెచ్చినావు బంగారు పండ్లు, జాగ్రత్త పెట్టుకో అంటానవా? తింటారా ఏంది ఎవరన్నా? ఏమో గట్టినే చెప్పలేము. మీ నాన్న భలే మాట్లాడతాడు. మా నాన్నకు చిన్నప్పటి నుండి అలవాటైపోయింది చరాకి బాగా. అయితే గమ్మతున్నాడు మీ నాన్న. కాకి బిషు ఒప్పుకున్నాదిరా, మాట్లాడుతాందా? కాకి బిషని ఇంకోసారి అన్నామనుకో నీ నోట్ల కాకి పియ్యి పెడతా. కాకి పియ్యి నీకేడ దొరుకుతుందిరా? అది ఆకాశంలా ఎగురుతుంది, ఎన్నో ఎరుగుతుంది. అది ఎట్లా దొరుకుతుందిరా నీకు? ఎట్లా దొరుకుతుందనంటే ఎత్తుకులాడతా నీ గురించి అయినా.
ఎందుకురా వారి మరి నువ్వనుడు దీనికి రోగం బాగుందిరా దీనికి ఎవతత్తదో చూడనా నేను అప్పుడు పంచ పంచ పేర్నాలు పెడతా ఓ మస్తు పెట్టినవుతి చూడరా అది నువ్వు ఏమైందిరా శ్రీను వచ్చినవారా నేను చూస్తనే లేను వచ్చినరా ఏమైందిరా మరి ముఖమంతా ఎట్లనో పెట్టుకొని ఉన్నావు ఏమైందిరా వచ్చి ఏడుతున్నావు ఏమైందిరా ఏం లేదురా మీరు చెప్పినప్పుడన్నా నేను వినకపోతుని ఛీ ఇప్పుడు నాతోటి అయితలేదురా ఏమైందిరా అరే ఏమైంది చెప్పు ఎందుకు ఎడుతున్నావు వీళ్ళు మా అమ్మోళ్ళు ఎలా శ్వేత దగ్గరికి పోయిర్రా ఏంద్రా పోయిర్రా అవునరా అది ఘోరంగా మాట్లాడిందిరా ఘోరంగా తిట్టిందిరా దాని మాటలు వింటాంటే అది ఇక నా దగ్గరికి రాదు అని అనిపిస్తాందిరా ఇంకా నువ్వు ఆమెను కావాలని ఎందుకు అనుకుంటున్నావురా అసలు నేను చచ్చిపోతారా ఇక నాకు బతకాలని లేదురా మీ అందరినీ లాస్ట్గా చివరిసారి చూసిపోదామని వచ్చిండ్రా ఏంద్రా నిజమేరా ఈ రాత్రికే నేను చనిపోవాలని అనుకుంటున్నారా నాతోటి అయితలేదురా దాన్ని నేను మోసం చేసిండ్రా మోసం చేసినందుకు నేను అనుభవించుతున్నారా కానీ నా ప్రాణం ఎందుకు దాని మీదకే కొట్టుకుంటుందిరా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని కావాలని తపనిస్తున్నారా కానీ మా ఒళ్ళు పోయి అడిగితే ఈరోజు ఘోరంగా మాట్లాడిందిరా దాని మాటలు నేను ఫోన్లా విన్నరా ఇక అది రాలేదురా నా దగ్గరికి ఎప్పటికీ రాలేదని అనిపిస్తుందిరా టిల్లు బంటి చోటు మీరు ఎంత మంచిగానో చెప్పారు నాకు అప్పుడన్నా నేను వినకపోతిరా చెప్పిన మాటలు వినక నా జీవితాన్ని చెడగొట్టుకున్నా అరే శ్రీనుగా నువ్వు గట్ల చేయకరా జీవితం అంటే ఒక్క అమ్మాయితోటే అయిపోతుంది అని అనుకుంటున్నవారా నువ్వు ఫస్ట్ ఆమెను మోసం చేసినావు కాబట్టి ఆమె ఆ మోసాన్ని జీర్ణించుకోలేకపోతుందిరా ఇప్పటికి కూడా అందుకే నిన్ను అద్దని అంటాంది ఎందుకురా శ్రీను అద్దన్నప్పుడు నీ బతుకు నువ్వు బతుకు ఆమె బతుకుతుంది నీకు ఎప్పుడన్నా పుట్టిన పిల్లను చూడాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి అటు మొక్కై పోయి చూసి అద్దవు పుట్టినాక నిన్న కదా పోయి మనము సాటుగా చూసినట్టు అట్లనే చూసద్దువు నిన్న పోయినవారా ఇక ఏం చేయాలరా బంటిగా విని బాధ చూడలేక సాటుకు చూయించుకొని తీసుకొని వచ్చిన కాదరా విన్ని నిన్న తీసుకపోయి ఇక నీకెట్లా సిగ్గులేకపాయరా వారి ఎందుకురా వాడు అట్లా అన్నప్పుడు ఒక దెబ్బ దరిచి వాడిని ఇంటికాడనే వండబెట్టవా ఇక ఏమంటా ఆమెను చూసిండో మళ్ళా ఆమె దిక్కువాని మనసు మళ్ళనే మళ్ళే వాళ్ళని పంపించే వాళ్ళోళ్ళు పోతే ఆమె తిట్టే ఇప్పుడు వీడు సత్తాన బట్టి అరే పోదాం పోదాం ఆమె లేకుంటే నేను బతకలేను అని నా పానం తిన్నర్రా అందుకే వేనా ఊర్ని తెలివి నీ ఇంటి ముంగడికి వచ్చి శ్రీను నాకు నువ్వు కావాలే నా బిడ్డకు తండ్రి నువ్వు కావాలే నన్ను పెళ్లి చేసుకో శ్రీను అన్నప్పుడు అప్పుడెప్పుడు ఎటువేంద్రా నీ తెలివికి ఎగ్గిదలుగా అప్పుడు మరదలా అని దాని చుట్టూ తిరుగుతివి అది యాక్సిడెంట్ అయినాక జాడిచ్చి దాన్నే ఇప్పుడు మంచిగా అయిందా అదేరా నేను చేసుకున్న పాపం నాకే తిరిగి కనబడుతుంది ఇక నేను బతకనురా అరే మళ్ళా చత్తా అంటాడేమ్రు నిన్ను కన్నా తల్లి తండ్రి గురించి నువ్వు ఆలోచించవారా నిన్ను కని పెంచి ఇంత పెద్ద చేసింది నువ్వు చస్తే వాళ్ళు ఏడవడానికేనా రప్పిచ్చోడా అరే సీన్గా గసొంటి ఆలోచనలు తీసేయరా మరి నేనేం చేయాలరా నాకేం చేయాలో అర్థమైతలేదు నా పిచ్చి అంత శ్వేత దిక్కే పోతుంది దాంతో మాట్లాడాలి అది వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే మేమిద్దరం హ్యాపీగా ఉంటాం కదా పుట్టబోయే పిల్లలకు నేను నాన్న అని తెలియాలి ఆ లోపే శ్వేత నా దగ్గరికి వస్తే మంచిగా ఉంటుంది కదా అని నేను చచ్చుతున్నారా నాకెందుకు అదే ఆలోచన రా ఆ ఆలోచన తీసేయి ఆమె ఏమన్నది ఆ వాళ్ళను పొట్టు తిట్టింది చెప్పుతోటి చీపురుతోటి కొడతా నా జోలికి అత్తే అని మాట్లాడింది ఇక మరి ఆమెను అట్లా ప్రశాంతంగా వదిలేసింది నయ్యం కదరా ఎందుకురా పాపం ఆమెని అట్లా టార్చర్ చేస్తారు ఏదో నువ్వు బట్టి ఆమె ఆ జీవితం నాశనం చేసుకున్నది ప్రేమ అన్నప్పుడు ఒకే అమ్మాయితోటి ప్రేమలు ఉండాలిరా ఇట్లా ఆడోళ్ళని మోసం చేస్తే మనకేం మంచి జరుగుతుందిరా ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయ్యే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆమె గురించి తల్లాడబడితివి ఆమెనేమో రానంటాంది ఇదేమన్నా మంచిగా ఉందా కథ ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకుంటే అయ్యే పోవు అటో ఇటో ఇక ఏం చేయాలరా ఇదంతా మా అవ్వ వేసింది
ఏం చేసిందిరా మీ అవ్వ మీ అవ్వ మీ అవ్వ అని తలుగుతాన్నావు. అవ్వ నీ బుద్ధి మార్చాలని చూసింది. అప్పుడు నీ బుద్ధి ఎటువైంది మరి? ఈమె ఇచ్చిపెట్టి ఆమెను పట్టేటప్పుడు నీ బుద్ధి ఎటువైందిరా? పిల్లలు చెడిపోవద్దు మంచిగా బతకాలని ఏ కన్న తల్లైనా అనుకుంటదిరా. చెడిపోతా అంటే కన్న తల్లి కన్న తండ్రి చూసుకుంటుంటారా వారి. అందుకే షోటుగానికి చెడిపోతాండు దారెంట ఉరుకుతాండని ఈ షాప్ పెట్టిచ్చిండు వాళ్ళ అయ్యా. షాప్ పెట్టించినందుకు ఈడు షాప్కే అంకితం అయిపోయిండిగా. మరి గట్లుంది నా బతుకు, ఏం చేయాలి? మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటివి, ఇప్పుడేమో సత్తా అనబడితివి. నిజం రా, మీరు జోక్ అనుకుంటారు కావచ్చు కానీ నేను చనిపోవాలని ఫిక్స్ అయినరా. లాస్ట్గా మిమ్మల్ని చూసుకుంటా అని ఒకసారి ఇటు వచ్చినా. అరే వారి గట్ల అనకురా, అట్లా అంటే మంచిగా అనిపిస్తలేదు. సచ్చుడు ఎందుకురా, సచ్చుడు పాడుగాను. మరి ఏం చేయాలరా? మా వాళ్ళు పోయి కాళ్ళు మొక్కుతా అన్న కూడా శ్వేత ఇనకపాయే. నువ్వో రాదురా మరి ఒకసారి. నువ్వు ఆమె ముందుకు పోయి కాళ్ళు పట్టుకుంటావో ఏళ్ళు పట్టుకుంటావో ఒకసారి బ్రతిలమాడి చూడలేవు. ఆమె మనసు ఒప్పుకొని కరుగుతే నిన్ను వేసుకుంటది. లేదు అని అంటే ఆ ఆలోచన వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు. అవునరా వారి, నువ్వు ఒకసారి పోయి మాట్లాడామె తోటి. ఫోన్లోనే మాట్లాడినరా, నా మాట ఇన్నప్పుడు ఫోన్ కడిగేసుకొని ఉన్నది. ఫోన్ లో మాట్లాడే కంటే డైరెక్ట్ పోయి మాట్లాడరాదురా ఒకసారి. డైరెక్ట్ మాట్లాడితే తెలుస్తుంది కదా. అవునరా శ్రీనుగా, ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడు. అంతే అంటారా? ఏం చేస్తావు, ఒకసారి అయితే దగ్గర దాకా పోయి కాళ్ళు పట్టుకో ఏళ్ళు పట్టుకో. ఇక తిట్టినా కొట్టినా వాడు మరి ఏమంటదో అప్పుడు చూసి ఇక నువ్వు లైట్ తీసుకో. ఓకే అంటేనేమో పెళ్లి చేసుకోర్రి, లేదు అని అంటే లైట్ తీసుకొని నీ బతుకు నువ్వు బతుకు. సరేరా, అప్పుడైనా మీరు చెప్పిన మాట ఇనలేదు. ఈ ఒక్కసారికైనా మీ మాట ఇంటరా? నేను మీ మాట ఇని రేపు పోతా ఆమె దగ్గరికి పోయి ఆమెను అడుగుతా. మరి ఏమంటదో చూస్తాయిగా. రోడా రేపు తీసుకొని పోరా ఇన్ని. నువ్వేడబోతావు? నువ్వు కూడా వచ్చుడే. తోటగాడు నువ్వు బొర్రి. ఆ షాప్ ఒక్కరోజు ఇయ్యపోతే మా అయ్య నన్ను కింది మీదకి ఎత్తాడు. పని చేస్తున్నా అవరా బంటి, ఇద్దరు పట్టుకొని పోర్రాన్ని. నేను రానురా. మా అవ్వకు తెలిసిందనుకో, మా అవ్వ నన్ను బాక్సింగ్ ఆడుతుంది. ఇక ఒక్కసారికి ఏదో కవర్ చేయలేవురా. పార్టీ ఉందనా లేకపోతే గడ్డు పోతున్నామా గిటు పోతున్నామా అని కవర్ చేయి. ఒక్కరోజు అయితే తీసుకొని పోదాం రేపు. ఇక వాడు ఆమెతోటి ఏం మాట్లాడుకుంటాడో మాట్లాడుకొని. ఇంటనేమో ఈయనని చెప్పు దెబ్బ తిత్తేనేమో పడని సపడేక పట్టుకొని వద్దాం. ప్లీజ్ రా బంటి, రేపు రారా నువ్వు కూడా. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇక ఒక్కసారి పోయి అయితే దాని కాళ్ళు పట్టుకుంటా నేనే. ఇక అది ఇంటనేమో హ్యాపీ, ఇక లేదంటే నా బతుకు ఏమవుతుందో తర్వాత. ఈ అవ్వ లోకం మీద బొచ్చడు మంది ఆడోళ్ళు ఉన్నారా, కానీ నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే శ్వేతను పెళ్లి చేసుకొని ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని కావాలనేరా నా ఆరాటం. అంతే తప్పించి వేరే ఏం లేదురా. ఇక సరేతి, రేపు నిన్ను పట్టుకపోతాము. ఇక మరి ఆమె ఏమంటదో ఏం కథను. థ్యాంక్ యూ రా, నా గురించి ఆలోచించి నా గురించి వస్తా అన్నందుకు. మీరు చెప్పినప్పుడు ఇంటే నా బతుకు ఇక్కడికి కాకపోవు కానీ ఇక ఏం చేయాలి, అయిందేదో అయిపోయింది. ఒక్కసారి అయితే పోయి దాని కాళ్ళు అయితే పట్టుకుంటా, ఎట్లయినా చేసి ఖచ్చితంగా ఒప్పిస్తా. ఇంత ఊరికొచ్చి మనందరిది అంతే పిరుకు పిత్తులోని వేరా నువ్వు. చెప్పలేము మరి, మా అవ్వకు నేను ఒక్కొన్నే కొడుకును. అందరికి 10 మంది ఉన్నారు కావచ్చు. ఆయనత నీ కాకి బుష్షుకు ఎప్పురా మరి. మరే పోతంగాని తిరిగి అత్తమో రామో. నువ్వు భయపడేది కాక వాళ్ళని కూడా భయపట్టిస్తావేమ్రా. నాకు గిసొంటి అంటే భయం రా, ఎందుకంటే ఓసారి తాకు తిన్నా కాబట్టి. అట్లా భయపడితే నడవత్తి, ఆవు రేపైతే ఊర్రి. ఒక్కసారి చూద్దాం. అయితే గట్ల జరిగిందా బిడ్డ? అవునమ్మా, దుమ్ము దులిపినా. ఇక దులిపినాక చెప్పు చీపిరి అందుకొని తంత మిమ్మల్ని అన్నాక పీకిర్రమ్మా. ఏదో తీ బిడ్డ, మరి వాడు చేసిన తప్పు తెలుసుకున్నట్టు ఉన్నాడు. మరి పెళ్లి చేసుకుంటావా బిడ్డ? అన్ని ఇట్లా జీవితాంతం ఒక్కదానివని ఎట్లా బతుకుతావు? అమ్మా నువ్వు కూడా గదే ముచ్చట మాట్లాడుతున్నవేందే? నాకింత ధైర్యం చెప్పుతావని నేను రమ్మని అంటే మళ్ళా నువ్వొచ్చి అదే ముచ్చట మాట్లాడుతున్నావు. గట్ల కాదవ్వా, మరి ఏం చేద్దాం? నువ్వు చేసినావు తప్పు, ఆడు చేసిండు. ఇప్పుడు ఆడి చేసిన పిల్లనైతే కడుపులా నువ్వు మోస్తున్నావు. ఇక ఎన్నటికైనా కూడా ఒక్కదానివి సాధాలంటే పిల్లగళ్ళను ఏం చేస్తావు చెప్పు? ఆయనకి ఆస్తుందేమో, మరి వాడు మారినట్టు నీకు అనిపిస్తే వాణ్ణి పెళ్లి చేసుకోరాదు బిడ్డ. అన్ని బంధవత్తు మాట్లాడదాం. చూడే తాత, అమ్మ
అవ్వకు పిసలేసిందా ఏంది గట్ల మాట్లాడుతుంది? ఏంది బిడ్డ నువ్వు కూడా గదే రీతి మాట్లాడబడితివి? అది నాన్న ఇట్లా ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటది నా బాధ. అది ఒక్క ఆడిది ఏడి వేనా పంచ పేర్నాలు పెడతారు. ఈ కాలంలో కొంతమంది మొగోళ్ళు మంచిగా లేరు, బట్ట కాల్చి మీదెత్తారు. ఇంకా ముందు ముందు ఎట్లుండదో దీని బతుకు. మనం ఇప్పటి మురుపం చూసుకొని మురిసిపోతున్నావు గాని ముందు దీని బతుకు ఎట్లున్నదో. అదే ఒక తోడు ఉంటే దీని జోలికి ఎవ్వరు రాకుండా ఏమనకుండా ఉంటారని నాకు ఆలోచన వస్తుంది. ఏదో అయిందేదో అయిపోయింది, వాళ్ళు దీన్ని తిట్టిర్రు, ఇది వాళ్ళని తిట్టింది. చి అమ్మ నువ్వు కూడా గంతేనే, ఇక నన్ను ఎట్లా వదిలించుకోవాలని చూస్తుర్రు. కాదే ఆవు అన్ని నమ్మి మోసపోయింది బిడ్డ. మళ్ళా వాని దగ్గరికి వాన్నే పెళ్లి చేసుకో అంటే ఎట్లా చేసుకుంటది? కాదు నాన్న, ఎప్పటికైనా దానికి ఓ తోడు కావాల్సిందే. దాని గురించే కదా నేను ఆలోచించేది. ఏమో తీయవ్వా, ఆమె రాత ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది. ఇప్పటి పిల్లల్ని ఏమనేసేటట్టు లేదు బిడ్డ. ఏవి అనకు పూసుకన ఏదన్నా చేసుకుంటే గంతెత్తు బిడ్డ మనకు దొరకది. సరే తీయే నాన్న, దాని గురించే నేను తల్లడిత్తన్నా గాని ఇక దాని ఇష్టం. దాని ఎట్లా చేసుకుంటా అంటే అట్లా చేసుకొని. ఏదేమైనా మంచిదే శ్వేత. తెల్లారినాక నీ దగ్గరికి వచ్చి నువ్వు తిట్టినా మంచిదే, కొట్టినా మంచిదే, నీ కాళ్ళు పట్టుకున్నా అంటే నేను వదిలిపెట్టా. నిన్ను ఎట్లయినా నేను పెళ్ళి చేసుకుంటా. దానికి నువ్వెంత శిక్ష చేసినా కూడా నేను అనుభవించుతా. నీ ఇంటి ముంగట్నే వంట. నువ్వు నన్ను యూసైనా కరిగి నన్ను నువ్వు దగ్గరికి తీసుకొని పెళ్ళి చేసుకొని మన లైఫ్ మంచిగా ఉంటే నాకు అదే చాలు. లోపలున్న బిడ్డకు నేనే తండ్రిని. నా బిడ్డను నిన్ను కాపాడుకుంటా శ్వేత. అబ్బా ఎప్పుడు తెల్లారాలే, నేను శ్వేత దగ్గరికి ఎప్పుడు పోవాలే? ఏదేమైనా మంచిదే. ప్రొద్దున్నే పోయి దాని కాళ్ళు పట్టుకుంటా, ఎట్లయినా చేసి ఒప్పిస్తా. ఒప్పుకుంటుందో లేదో అన్న టెన్షన్ ఏమున్నది. అబ్బా దోస్తులు చూసిర్రా అన్న వీడియో? ఇక తర్వాతటి ఎపిసోడ్ లో మరి శ్వేత దగ్గరకు శ్రీను పోయినాక మరి శ్వేత ఏం చేయబోతుంది, శ్రీను ఏం చేయబోతున్నాడు, మరి ఒప్పుకుంటదా లేకపోతే ఏమైతది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తూ ఉంటది. దోస్తులు వీడియోకు లైకులు తక్కువ వస్తున్నాయి. జర ప్లీజ్ దోస్తులు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. దోస్తులు ఇది రియల్ స్టోరీ కాబట్టి జరిగింది జరిగినట్టు చేస్తున్నాము. మీరు కామెంట్ చేసిన ప్రకారం అయితే చేయడానికి అయితే ఏం లేదు దోస్తులు. చూడండి అసలు మరి ఏమైతుంది, ఏం కాబోతుంది అనేది ఖచ్చితంగా మీరు చూడండి. లాస్ట్ లో అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటది, అర్థమైతది. అయ్యో ఇట్లయిందా, అయ్యో మరి ఏమైంది, ఏం కథ అనేది చూస్తూ ఉండండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.